సమాజానికి మంచిది, అందరికీ మంచిది. ఇష్ట ప్రకారం మాట్లాడడానికి, ఎవరి యొక్క మెప్పు కోసమో మాట్లాడడానికి, ఎవరితో లాలూచిపడి మాట్లాడడానికి కాదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామన్నా సోయ ఉండాలి ఎవరికైనా కానీ. తప్పైతే తప్పనాలి, ఒప్పైతే ఒప్పనాలి. కాబట్టి అనంతపురం జిల్లాలో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏమి ఆఖరికి ఇక్కడ దళితులకి, మైనారిటీలకి, లేకపోతే పేదలకి ఏమాత్రం హక్కులు లేవు ఈ జిల్లాలో. 2 సంవత్సరాలుగా ఒక దళిత బాలిక పైన ఒక ఊర్లో నిరంతరం అకృత్యాలు చేస్తూ ఉంటే, ఆ అమ్మాయిని వాడుతూ ఉంటే, ఆ అమ్మాయి భయంతో, ఇప్పటికే ఆ అమ్మాయి 9వ క్లాస్ అయితే 2 ఏళ్ల కింద ఎంత ఉంటుంది. వార్త నాది కాదు, అది ఈనాడు పేపర్ది. చిన్న అమ్మాయి ఇప్పటికి కూడా పూర్తి నిందితులు దొరకరు. ఏదో దానం ఇచ్చినట్లు మాట్లాడతారు, మేము చూసుకుంటాం, అన్నీ ఏర్పాటు చేస్తాం. ఏం చూస్తారు, ఏం ఏర్పాటు చేస్తారు, ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో ఆ మాత్రం తీసుకుని రాలేరా? కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అనుకున్న తక్షణం తెచ్చిపెట్టారు కదా. ఇక్కడ ఒక 5 రోజుల కింద మిస్ అయిపోతే, అమ్మ నాయన వచ్చి మాట్లాడిపోతే, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిపోతే, చివరికి శవం కుళ్ళిన తర్వాత కూడా మనకు అర్థం కాకుండా పోయిన పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నా. అసలు ఈ యొక్క దౌర్భాగ్యమైన సామాజిక స్థితిని ఛేదించాల్సిన, బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాలతో కలిసి ఈ ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణాన్ని కాపాడడం కోసం, అందరి హక్కులను కాపాడడం కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అవసరమైంది నిజంగానే ఆ 7 గుర్రాల పల్లెకి కూడా పోయి రావాల్సిన అవసరం ఉంది అందరం కూడా అనే విషయాన్ని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ మానేయండి. ధైర్యం ఉంటే ప్రజలకు ఏం చేసినాం, ప్రజల సంక్షేమానికి ఏం చేస్తాం, ఇంత అప్పులు తెచ్చినాం, 1,30,000 కోట్లు, 1,40,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టాం అనే విషయం చెప్పండి. అట్లాగే మీరు కొన్న హెలికాప్టర్ల ఖర్చు ఎంతో చెప్పండి, మీరు కొన్న బండ్ల ఖర్చు ఎంతో చెప్పండి. మీ ఖర్చు వెరసి, మీ ఖర్చు ఏదో సింగపూర్ ఖర్చు ఎంత, ఢిల్లీ ఖర్చు ఎంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమీ లేని ఈరోజు అంతగా రక్షణ, అదే పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ ఉంటారు. మీరు రిక్రూట్మెంట్ పెంచండి, వాళ్ళ మీద పని విధానం తగ్గించండి, రాజకీయ ప్రమేయం తగ్గించండి. వాళ్ళకి పనిచేసే వాళ్ళు మీకు నచ్చని వాళ్ళు ఉంటే వీఆర్లో ఉంటారు. ఇప్పటికే 350 మంది 60 మందో వీఆర్లో ఉన్న చరిత్ర ఈ రాష్ట్రానికి. కనుక చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మీకు ఇది తెలియకపోతే నాకు తెలియదని ప్రకటించండి, మిగతాది ప్రజలు చూసుకుంటారు. మీకు తెలిసింటే మాత్రం దీనికంతా సమాధానం మీరే చెప్పాల్సి ఉంటుంది. మీరు నేర్పించే అన్ని అస్త్రశస్త్రాలు, ఆ చెడ్డ విషయాలన్నీ కూడా అవి తిరిగి మీ వైపుకే వస్తాయనే సంగతి గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ, ఒక్కరికి వేలు చూపించేటప్పుడు మిగతా 3 వేలు ఇటుపక్కే చూపిస్తాయనే సంగతి గుర్తుపెట్టుకొని మరొకసారి కోరుకుంటూ, కొద్దిగా కాన్షియస్నెస్, కంపాషన్, సెన్సిటివిటీ, అట్లాగే డిసిప్లినరీ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ కోపం వస్తుంది మీకు ఈ మాట, నాకు డిసిప్లిన్ అంటారా అని. ఆ డిసిప్లినరీ రెస్పాన్సిబిలిటీ మీరు చూపించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవాన్ని పెంచండి, వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళండి. చివరిగా చిన్నదైన ఒక మాట, మా ఇంట్లో మా అమ్మ అంటాను, ఏమంటే ఇదేం గవర్నమెంట్ రా ఇది, సారాయి అమ్మినది కూడా, సారాయి అమ్మేదాన్ని కూడా పెద్దగా చెప్పుకుంటా ఉంది. సారాయి నిజంగానే నేను ఎప్పుడు బాధపడతా, ఈ ప్రపంచంలో బహుశా ఏ పాలకుడు కూడా, లేక ఏ అధికారికి వచ్చిన ఆయన కూడా ఆఖరికి సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని ఇస్తాడని చెప్పిన వాడిని ఎక్కడా చూసి ఉండడు. దీంతోనే మీ మైండ్ సెట్ అర్థమవుతుందని తెలియజేసుకుంటూ, మరొక్కసారి దయచేసి మీరు ప్రజల కోసం పనిచేయమని కోరుకుంటా ఉన్నా. ఎవరికైనా ఒక్కటే ఒక్క మాట, ఎవరి ప్రయోజనం కోసమో, ఎవరి మెప్పుదల కోసమో ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు. చరిత్ర ప్రతి ఒక్కరిని కూడా జడ్జి చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కోరుకుంటా ఉన్నాను. నమస్కారం.